హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మేమైతే సోమవారం రోజున మా ఊర్లో సద్దుల బతుకమ్మ చేసుకున్నాము. మా ఆడపడుచు, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ కూర్చొని బొట్టు పెట్టుకొని సద్దుల బతుకమ్మ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మా పెద్ద పాప హాయ్ చెప్తుంది మీకు. వాళ్ళ అత్తమ్మ వాళ్ళ పిల్లల్ని మీకు పరిచయం చేయడం కోసం. మా ఆడపడుచు వాళ్ళ చిన్న పాప పేరు హన్సి, పెద్ద పాప పేరు శరణి. బతుకమ్మను పేర్చడానికి ముందుగా ప్లేట్లో పసుపు కుంకుమ వేసుకొని, గుమ్మడాకులు వేసుకొని, తర్వాత తంగేడు పూలు, గుంక పూలు, బంతి పూలు, పట్టకుచ్చులు అన్నీ వరుస క్రమంలో పెట్టుకొని బతుకమ్మను అయితే చేసుకుంటారు. బతుకమ్మ అంటేనే పూల పండుగ. మేమైతే పూలను ముందు రోజు నైటే తీసుకొని వచ్చాము, పొద్దున హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి. తెలంగాణలో బతుకమ్మ అంటేనే పెద్ద పండగ, ఆడపడుచుల పండగ బతుకమ్మ అంటే. పూలని వరుస క్రమంలో ఒకదానిపైన ఒకటి పేర్చుకుంటూ బతుకమ్మని తయారు చేస్తారు. పిల్లలందరూ కూర్చొని బతుకమ్మ ఎలా చేస్తున్నారు అని చెప్పి అక్కడే కూర్చొని చూస్తున్నారు. తంగేడు పూల తర్వాత పట్టకుచ్చులు, వీటిని సీతమ్మ జడలని కూడా అంటారు. వరుస క్రమంలో పేర్చుకుంటూ బతుకమ్మని చేయాలి. ఆ పీట ముందు పింక్ కలర్లో ఉన్నదాన్ని సిబ్బి అంటారు. దాన్ని ఎంగిలి పూల రోజు తీసుకొని వచ్చి చిన్న బతుకమ్మని చేస్తాము. తర్వాత సద్దుల బతుకమ్మ రోజు అందులోనే చిన్న బతుకమ్మని పేర్చుతాము. టీవీలో అయితే బతుకమ్మ సాంగ్స్ వింటూ బతుకమ్మని తయారు చేస్తుంది. వాళ్ళ అమ్మ బతుకమ్మ ప్రిపేర్ చేస్తుంటే వాళ్ళు సోఫాలో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ అలర్ట్ చేసుకుంటూ ఉన్నారు. నేనేమో వీడియో తీస్తున్నాను. చిన్న పాప కనిపించడం లేదని చెప్పి జరిగి మరీ ఆమెను కూర్చొని పెట్టుకుంటున్నారు. షార్ట్స్ చేయడం కోసం అని చెప్పి టీవీలో సాంగ్స్ పెట్టుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు పిల్లలు. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఒకరిని చూస్తూ ఒకరు స్టెప్లు వేస్తూనే ఉన్నారు. ఇట్లా పూలు పేర్చిన తర్వాత మధ్యలో ఆకులు వేసి నింపుతారు. ఇలా నింపడాన్ని కడుపు నింపడం అంటారు. ఇలా నింపడం వల్ల బతుకమ్మ బాగా పేర్చుకోవచ్చు, అలాగే బతుకమ్మకి సపోర్ట్గా కూడా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. ఇట్లా ఆకులు ఏముంటే అవి వేసి మధ్యలో నింపుతారు. వీళ్ళైతే డ్యాన్స్ చేయడం ఆపడం లేదు, ఏదో ఒక పాట పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. బతుకమ్మను పేర్చిన తర్వాత అయితే దేవుని రూమ్లో పెట్టాలి. పైన వరుసలో గుమ్మడి గౌరమ్మని పెట్టి అందులో పసుపు కుంకుమ వేయాలి. సాయంత్రం వెళ్ళే ముందు స్నానం చేసి రెడీ అయిన తర్వాత దీపం ముట్టించి చిక్కుడాకులో పసుపుతో గౌరమ్మని చేసి దానిపైన పసుపు కుంకుమ వేసి మనం ప్రిపేర్ చేసుకున్న సత్తు కానీ నైవేద్యంగా ఏమైనా ఫ్రూట్స్ కానీ పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత
అగరవత్తులు ముట్టించి బతుకమ్మను తీసుకొని ఆడే ప్లేస్కి తీసుకెళ్ళాలి. మీరందరూ బతుకమ్మ పండుగ చాలా బాగా చేసుకున్నారా? ఎలా జరుపుకున్నారో మాకు కామెంట్లో అయితే చెప్పండి. మా పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ బాగున్నాయా? అందరం రెడీ అయిన తర్వాత మా చిన్నాడపడుచు పెద్ద బతుకమ్మ, మా పాప చిన్న బతుకమ్మ పట్టుకొని బయలుదేరారు ఆడే చోటుకి. మా పిల్లలైతే నేను పట్టుకుంటా, చిన్న బతుకమ్మని నేను పట్టుకుంటా అని అల్లరి చేశారు. మా పిల్లలు, మా ఆడపడుచు. బతుకమ్మను అక్కడ పెట్టిన తర్వాత అందులో పెద్ద బతుకమ్మ ఉంది. సో అందరూ అక్కడే ఫొటోస్ దిగాము. బతుకమ్మను అయితే చాలా బాగా పేర్చారు. ప్రైజెస్ కూడా ఇచ్చారు, పెద్దగా పేర్చి అందంగా పేర్చిన వాళ్ళకి. డ్యాన్స్ బాగా చేసిన పిల్లలకు కూడా ఇచ్చారు. మా పిల్లలు లాస్ట్లో డ్యాన్స్ చేశారు, స్టార్టింగ్లో చేయమంటే చేయలేదు. మాకు ఇక్కడే టిఫిన్స్ కూడా పెట్టారు. మా ఏరియాలో బతుకమ్మ పండుగను చాలా ఘనంగా బాగా చేసుకున్నాము. మా ఛానల్ నేమ్ వచ్చేసి రితికా కృషిక 1415. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. షేర్, లైక్. థ్యాంక్ యూ.